పసుపు వేయకముందు ఇలా ఉంది. పసుపు వేశాక ఇలా అయింది. హాయ్! వెల్కమ్ టు ఒక పెళ్లి వేడుక ఎపిసోడ్ 10. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా సిస్టర్కి పసుపు వేస్తున్నారని. పసుపు వేయడం అంటే ఏమీ కాదు. మ్యారేజెస్లో పెళ్లి కూతుర్ని ఆర్ పెళ్లి కొడుకుని చేసేటప్పుడు పసుపు పూస్తారు కదా, సేమ్ అదే ప్రాసెస్. కానీ మాకు ప్రధానం రోజు పెళ్లి కూతుర్ని చేస్తారు. ప్రధానానికి ఒక 2-3 డేస్ ముందే పసుపు వేయడం స్టార్ట్ చేస్తారు. ఇది మా సిస్టర్ పెళ్లిలో వేసే మొదటి పసుపు. మా పెద్దమ్మే వేస్తున్నారు తన కూతురికి. ఇంకా చిన్న ప్రార్థన చేసి అమ్మగారు దీవించేసి ఇంకా పసుపు వేయడం స్టార్ట్ చేశారు. తినే మా పెద్దమ్మ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ. సో తనతోనే మొదలు పెట్టించారు. మా పెద్దమ్మ బ్లెస్సింగ్స్ ఇచ్చేసిన తర్వాత అందరూ వాళ్ళ బ్లెస్సింగ్స్ని పెళ్లి కూతురికి ఇచ్చేశారు. ఇంకా లాస్ట్లో ప్లేట్లో ఉన్నదంతా పెళ్లి కూతురికి తోట పెళ్లి కూతురికే పోయాలి కదా, ఇంకా అక్కడ అదే నడుస్తుంది. నేను తప్పించుకున్నాను అనుకున్నాను, బట్ ఫేస్కి పోయొద్దని చెప్పి తల మీద పోసేశారు పసుపు అంతా తీసుకెళ్ళి. పసుపు వేయకముందు ఇలా ఉంది, పసుపు వేసాక ఇలా అయ్యింది. నేను గంట నుంచి ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను. కరెక్ట్గా ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి నాకు అస్సలు నవ్వు అవ్వట్లేదు. లిటరలీ నేను అక్కడ ఉన్నప్పుడు కూడా చాలాసేపు నవ్వుకున్నాను. ఇంకా అంతా అయిపోయాక ఒక పక్కన గారెలు వేస్తున్నారు. నేను పొద్దున్న పాయసం చేసేసాను. చాలా టేస్టీగా ఉన్నాయి రెండు కూడా. ఇంక ఈ గ్యాప్లో మా పెళ్లి కూతురు వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేసింది. ఇంకా వర్క్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఒక వర్క్ ఉందని చెప్పి లాగానే ఆ వర్క్ చేసుకున్నాను. మరిన్ని మ్యారేజ్ వీడియోస్ కోసం ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.